శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా అనేక వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి చేయబోయే వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సబ్స్క్రైబ్ చేసిన వారికి చేయాలనుకునే వారికి తర్వాత చేసేవారికి కూడా ముందుగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందు అనేక వీడియోలు అనేక విషయాల గురించి ముందుకు రావాలంటే సమాజంలో ఉన్నటువంటి మానవునికి ఉపయోగపడేటువంటివి, చెప్పుకోలేనటువంటి అనేక సమస్యలు చెప్పుకున్న పరిష్కారం కాదు అనేటువంటి కథల రూపంలో ముందుకు తెస్తాను. దుర్మార్గాలు ఏ విధంగా ఉన్నాయి, దుర్మార్గులు ఏ విధంగా ఉన్నారు, ఈ హస్తరేఖ జ్యోతిష్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ దుర్మార్గులకు శరీర శిక్ష ఎందుకు లేదు అని తెలుసుకున్నాను. కాబట్టి ఆ తెలుసుకున్నటువంటి వ్యక్తులని కథల రూపంలో మీ ముందుకు తెస్తాను. ఎందుకంటే ఒక పండితుడు దుర్మార్గులు మారాలని కోరుకుంటారు, కానీ దుర్మార్గులకు శిక్ష పడాలని కోరుకోరు. కాబట్టి మారితే మాత్రం, లేకపోతే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము తెలియజేస్తూ, నా వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గతంలో 2 వీడియోలు రాశి ఫలాలు అంటే 2025 సంవత్సరం యొక్క రాశి ఫలాలు చెప్పాను. అదేవిధంగా అంటే మార్చి 31 నుంచి ఉగాది నుంచి పరిగణలోకి తీసుకుంటారు మన తెలుగు రాష్ట్రాలలో. మిగిలిన వాళ్ళు కానీ ఇంగ్లీషుకి సంబంధించిన వాళ్ళు జనవరి నుంచి చూసుకుంటారు. ఏది నచ్చిన వాళ్ళు ఆ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు మకర రాశి గురించి గత వీడియోలు 9 వీడియోలు పెట్టాను. ఇప్పుడు మకర, కుంభ, మేన రాశి గురించి చెప్తాను. ఏ నక్షత్రం ప్రకారం ఏ పేరు పెట్టుకోవాలో చెప్తాను. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టినవారు బో, జా, జీ అనే అక్షరములతో పేరు పెట్టుకోవాలి. అంటే 1వ పాదం వచ్చేసి ధనుసు రాశిలోకి వెళ్ళిపోయింది. అంటే ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి మిగిలిన 3 పాదాలు వచ్చేసి మకరంలోకి వస్తాయి, మకర రాశిలోకి వస్తాయి. అంటే ఈ మకర రాశిలో బో, జా, జీ అనే అక్షరాలతో పేరు పెట్టుకోవాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఏ పాదంలో పుట్టిన ఆ పేరు ప్రకారం అక్షరం. శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 1, 2, 3, 4 పాదాలు జూ, జూ, జే, జో, క, జూ, జే, జో, క అనే అక్షరాలతో పేరు పెట్టుకోవాలి. ఒత్తుక. అదేవిధంగా ధనిష్ట నక్షత్రం 2 పాదాలు 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు గా, గీ, గీ అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలి. అదేవిధంగా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలలో పుడితే, అంటే 3, 4 పాదాలు ధనిష్ట కుంభరాశిలోకి వస్తుంది. మిగిలిన 1, 2 పాదాలు మకరంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ధనిష్టాలో 3, 4 పాదాలు పుట్టిన వాళ్ళు గు, గే అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలి. శతభిషం 4 పాదాలు పుట్టిన వాళ్ళు గో, సా, సి, సు, గో, సా, సి, సు అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలి. సు అంటే ఎస్యు, చా కాదు, సు. పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో పుట్టినవారు సే, సో, ద, సే, సో, ద అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలి. అదేవిధంగా మేనరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అంటే పూర్వభద్ర 3 పాదాలు వచ్చేసి కుంభరాశిలోకి వెళ్ళిపోయి, మిగిలిన 1 పాదం వచ్చేసి మేనరాశిలోకి వచ్చింది. ఈ మేనరాశిలోకి వచ్చినటువంటి 4వ పాదం అక్షరం ది అంటే ది అక్షరంతో పేరు పెట్టుకోవాలి. అంటే పూర్వభద్ర 4వ పాదంలో పుట్టినవాడు ది అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలి. అదేవిధంగా పూర్వభద్ర 4 పాదాలు పుట్టినవాళ్ళు దు, శం, మిల్క్ శం, షా యాగుర్తిస్తే శ్యాం, శ్యాం, శం, దు, శం, జా, ద. ఒకసారి ఉత్తరాభద్ర 4 పాదాలు వచ్చి దు అక్షరంతో శం, శం అంటే SYAM, SYAM, శం, SHY అంటే షా, మిల్క్ షా. అదేవిధంగా జా, ఒత్తు జా, దీర్ఘం, ఒత్తు ద, దీర్ఘం ద అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి. రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దే, దో, చా, చి, దే, దో,
చాచి. చ అంటే జాల జాగమంతుడు చ. చిహెచ్ ఏ చ. చిహెచ్ చి. దే దో చా చి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి. అదేవిధంగా సంయుక్తాక్షరాల్లో భాగంగా మనము కొన్ని అక్షరాల ప్రకారం శ్యామల SYAM శ్యా అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలనుకునేవాళ్ళు ఉత్తరాభాద్ర మీనరాశి 2వ పాదంలో పుట్టినాడు. ఉత్తరాభాద్ర 2వ పాదంలో పుట్టిన వాళ్ళు శా అనే అక్షరం శా అనే మిలికి శా దీర్ఘం యావత్తు శా అనే పేరు ఎవరికి ఉంటుందో వాళ్ళు ఉత్తరాభాద్ర 2వ పాదం అని. అది సంయుక్తాక్షరం మామూలు కంటిన్యూషన్లో ఉండదు. లేకపోతే ఉత్తరాభాద్ర 2వ పాదంలో పుట్టినాడు శా అనే పేరుతో పేరు పెట్టుకోవాలి. అదేవిధంగా ఉత్తరాభాద్ర 3వ పాదంలో పుట్టిన వాడు ఛా ఉత్తు ఛా ఇందాక మామూలు ఛా పెట్టాను ఇది రేవతిలో. ఇప్పుడు ఉత్తరాభాద్ర 3వ పాదంలో పుట్టిన ఒత్తి ఛా CHA ఛా అనే పేరుతో పేరు పెట్టుకోవాలి. ఉత్తరాభాద్ర 2వ పాదంలో పుట్టిన వాళ్ళు మెలికి ఛా శంకర్ అంటట్లా అంటే ఉత్తరాభాద్ర 2వ పాదంలో పుట్టిన షా అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలి. ఈ సంయుక్త అక్షరాల ప్రకారం పేర్లు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే అంటే చెప్పారు అంటే నమ్మకం ఉన్నవాళ్ళు ఏదైనా గ్రహాల దోషాలు వచ్చినప్పుడు ఒక రోజుతో పోతుంది ఒకసారికి పోతుంది. తర్వాత మళ్ళీ రివిజన్ అయిపోయి వచ్చేటప్పుడు తర్వాత అంటే 7.5 సంవత్సరం మళ్ళీ 12 రాశులు తిరిగి రావాలి కదా అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియోలో ముందుకు తెచ్చాను. ఈరోజు ఆస్ట్రాలజీ ప్రకారం కంప్యూటర్లు వచ్చాయి. పుట్టిన నక్షత్రము తేదీ వారం అని చెప్తే మీకు ఆ కంప్యూటర్ డేటా ఇచ్చేస్తుంది. ఆ డేటా ప్రకారం ఆ ఆస్ట్రాలజీలో నిష్ణాతులు ఉన్నారు, పాపం పెద్దవాళ్ళు ఉన్నారు. నేను మొదటి నుంచి ఆ శాస్త్రంలో సరైన టైం లేక తేదీ లేక పాలమిస్ట్రీ మీద శ్రద్ధ పెట్టాను కాబట్టి 30 సంవత్సరాలకి ఈ పాలమిస్ట్రీ శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ వ్యక్తిగత లాభానికి కాకుండా సమాజంలో మోసపోతున్నటువంటి వాళ్ళు తెలుసుకుంటారని, మోసపోతున్నటువంటి అమ్మాయిలు, మోసపోతున్నటువంటి పురుషులు, అబ్బాయిలు, అదేవిధంగా కొన్ని వ్యవస్థల్లో ఉద్యోగాల్లో చేరి తప్పు వాళ్ళు చేస్తారు, నింద ఇంకొకటి మీద వేస్తారు. అయితే ఈ మోసం చేసే వ్యక్తుల యొక్క గుణగణాలు ఎలా ఉంటాయంటే ఏం మాట్లాడరు, పిల్లిలాగా ఉంటారు, అంటే ధైర్యంగా మాట్లాడరు, ఏం ఎదిరించరు, చేసే తప్పులు చేస్తుంటారు, ఇన్ఫార్మర్లుగా పనిచేస్తుంటారు, వేటికి కాగితాలు బయటికి పోయి కేసులు. ఏదైనా ఒక వ్యక్తి ఉద్యోగానికి వచ్చింటే సాటి వ్యక్తికి లాభపడే విధంగా చేయాలనే ఉద్దేశం రావడం. జీతం తీసుకొని పనిచేస్తున్నావు, జీతం తీసుకొని పనే వ్యక్తికి ఎదుటి వ్యక్తిని మోసం చేసి బతికేది నాకేం లాభం అంటే అసలు నీకు లాభం వ్యాపారం చేసుకోవాలి కానీ ఉద్యోగానికి ఎందుకయ్యా ఇష్టోళ్ళు దాదాపు ఇప్పుడైతే 150 మంది ఉద్యోగాలు ఆలోచన సరలేదేనండి. హస్తరేఖ జ్యోతిష్యం తెలియదు కాబట్టి అందరికీ వాళ్ళ యొక్క రేఖలు గుణగణాలు చూడకపోతే మనం చెప్పిన హస్తరేఖ జ్యోతిష్యంలో హృదయ ఆత్మరేఖ ఉంది కదా, ఆత్మరేఖను బట్టి తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి ఎంతోమంది వస్తారు, ఎంతోమంది మామూలు చెప్పించుకుంటారు, ఫోన్లు చేస్తారు. చెప్పించుకున్నప్పుడు నేనేం చేస్తాను, ఆత్మరేఖను చూస్తాం, వాళ్ళే ఇల్లు పిసినారని నాకు తెలిసిపోద్ది. అందువల్ల నేను మామూలు ఎవరు ఇస్తే కొంత అసలు మామూలు ఆల్మోస్ట్ నేను అడిగి ఇచ్చింది నేను కాదను. అర్థమైందా? అంటే ఆత్మరేఖ తెలిసిపోద్ది వాడు పిసినారా కాదని. అంటే ఆత్మరేఖ అంటే హృదయరేఖ అండి ఇది. ఈ హృదయరేఖ ప్రకారము వాడు డబ్బులు ఇచ్చేవాడా కాదా, వాడు దారాలే కాదా. మనకు హస్తరేఖలోనే జ్యోతిష పండితులు బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలండి. ఒక రేఖను చూసి ఒక వ్యక్తి గురించి చెప్పకూడదు. ఒక రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే మనం అధ్యయనం చేస్తామో అధ్యయనం చేసిన ప్రకారం హస్తరేఖ జ్యోతిష్యంలో చూడండి, మీకు చూస్తున్నాను కదా, ఈ హస్తరేఖ జ్యోతిష్యంలో ఉన్నటువంటి ఆయుష్ రేఖను చూడాలి. ఆయుష్ రేఖను చూస్తానంటే వాడు మామూలు లావు రేఖ ఉందను మొద్దుడు, వాడు ఎన్నెన్న ఏమో పట్టించుకోడు, వాడు చేసేది చూసుకోబోతాడు. అంటే ఆయుష్ రేఖను చూడాలి, వాడి యొక్క అతని యొక్క బుద్ధి చూడాలి, అతని యొక్క ఆత్మ హృదయ మనసు చూడాలి, మిగిలినటువంటి గ్రహ దెబ్బలు చూడాలి. అంటే ఇన్ని దెబ్బలు చూసి ఒక పదం చెప్పడానికి ఇన్ని ఆలోచన వాళ్ళకి తెలియదు కదా. నేను మామూలుగా ఇన్ని చూసి చెప్పావో ఒక్క పదమైన అంతసేపు అంటాడు. ఒక వ్యక్తి యొక్క హస్తరేఖను చూసిన తర్వాత చెప్పేది ఒకటే, ఒక్కొక్క దానికి ఒక్క సమస్యకి. కానీ మనం చూడాల్సింది ఎన్నో చూడాలి. ఆయుష్ రేఖను చూడాలి, బుద్ధి రేఖను చూడాలి, ఆత్మరేఖను చూడాలి. ఆ తర్వాత గ్రహ దెబ్బల్లో ఉన్నటువంటి రేఖలు చూడాలి. నేను చెప్తూ వస్తున్నాను గ్రహ దెబ్బల గురించి కూడా. అన్నీ చూసి వివరణ చేసి వచ్చేది రిజల్ట్ ఏమో ఒక్క మొక్కే. అదేవిధంగా మీకు ఈ జ్యోతిష్యంలో భాగంగా
హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా మధ్య మధ్యలో మీకు నా వీడియోలు చూసి నిరంతరం చూసే వాళ్ళకి బోరు కొట్టకుండా ఉండే ఉద్దేశంతో ఆస్ట్రాలజీలో కూడా ఒక పరిజ్ఞానం ఉంటుందని మీకు తెలుసుకుంటారని తెలియజేస్తూ దాని ప్రకారం కూడా నడుచుకుంటారని తెలియజేస్తూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.